నువ్వు మా ఊరి గుళ్ళో వాచ్మెన్గా పనిచేస్తావు కదూ? హా, నేనే. ఏంటయ్యా పొద్దు పొద్దునే మా ఇంటికొచ్చావు? హా, మీకు పక్క వీధిలో ఇంకొక ఇల్లు ఖాళీగా ఉంది కదా సార్, ఆ ఇల్లు అద్దెకిస్తారేమోనని అడగడానికి వచ్చాను. నీకా? అద్దెకిచ్చేది లేదు, ఏం లేదు, వెళ్ళు. సార్ సార్ ప్లీజ్ సార్, ఇల్లు అద్దెకివ్వండి సార్. ఏంటయ్యా పొద్దున్నే నీ నస? అది కాదు సార్, ఆ ఇంటిని నాకు అద్దెకివ్వండి సార్. నీకు అద్దెకి ఇవ్వనయ్యా. హా, అదేంటి సార్, నేను రెంట్ ఇస్తాను. నేను ఇంటిని చాలా నీట్గా ఉంచుతాను, గోడకు మేకులు కూడా కొట్టను. పాపా, నువ్వు కూడా పెన్సిల్తో ఏం రాయవు కదా? మా పాప కూడా ఇంటిని నీట్గా ఉంచుతుందని చెప్తుంది. అది కాదయ్యా, ఆడోళ్ళు లేనిల్లు మున్సిపాలిటీ మార్కెట్ కంటే ఘోరంగా ఉంటుంది. నేను చెప్పేది అర్థం చేసుకో. వెళ్ళిపోయాడా? హలో, మీరు ఇల్లు అద్దెకి ఇవ్వకుండా నేను వెళ్ళానండి. అయ్యో, నీకు అర్థం కావట్లేదయ్యా. మీ ఇంట్లో ఆడవాళ్లే లేరు, మీరు ఇంటిని శుభ్రంగా ఉంచుతారన్న నమ్మకం అస్సలే లేదు. నేను నీకు ఇల్లు అద్దెకి ఇవ్వనయ్యా. నా ఇంట్లో ఆడపిల్ల ఉంది కదా సార్, మా లారీ ఆడపిల్లే కదా, చాలా నీట్గా ఉంచుతుంది కదా పాప? చూడండి, మా పాప కూడా చెప్తుంది. చూడు బాబు, నీకు నేను ఇల్లు అద్దెకి ఇవ్వలేను. సార్, మీరు నాకు ఇల్లు అద్దెకిచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను సార్. బా, సరేనయ్యా, నీకు ఇల్లు అద్దెకిస్తాను. కానీ ఆ ఇంటి పక్కనున్న ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి హామీ పత్రం తీసుకునిరా. నీకు ఇల్లు అప్పుడు అద్దెకిస్తా. మీ పొరుగిల్లా అంటే పక్కనే ఉండేది సత్య, ఆ సత్య హామీ పత్రం ఇవ్వాలా? అవునయ్యా, సత్య చేత హామీ పత్రం తీసుకునిరా. నీకు ఇల్లు గ్యారెంటీగా అద్దెకిస్తా. సుందరి హామీ పత్రం అస్సలు ఇవ్వదుగా. హామీ పత్రం ఇవ్వకపోతే ఇతను ఇల్లు అద్దెకి ఇవ్వడు. ఆ దేవుడే నాకు దారి చూపించాలి. పాపా, నువ్వేం టెన్షన్ పడకు. లారీ, ఇంకా మనం ఇక్కడ ఉండం. ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. ఈ కృష్ణ తట్టబుట్ట సర్దేసుకున్నాడంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడా? పాపా, దండం పెట్టుకో. అతని ముఖం వాలకం చూస్తుంటే నేను నిన్నిచ్చిన వార్నింగ్ బాగా పనిచేసినట్టుంది. అమ్మయ్యా, ఇంక కృష్ణతో తలకై నొప్పే లేదు. లేకపోతే నన్ను సుందరి అని, నా భార్యవి నువ్వే అని, మన పాప అని చంపేసేవాడు. ఏంటి, వెళ్ళిపోతున్నావా? నువ్వేగా మరి ఇక్కడ ఉండొద్దు అన్నావు. నిజంగా నువ్వు వెళ్ళిపోతున్నావా? నిజంగానే వెళ్ళిపోతున్నాను. నిజంగా వెళ్ళిపోతున్నావుగా? అవును, ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. నీ లీలలు నిజం స్వామి. పాపా, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? అవునులే, మీ పప్పా వెళ్ళిపోతే నువ్వు మాత్రం ఇక్కడెందుకుంటావు? నేను వెళ్ళిపోయినా సరే
నువ్వు డైలీ గుడికి వచ్చి స్వామివారికి పూలు పండ్లు అన్నీ తీసుకురా, సరేనా? నువ్వు ఇక్కడ ఉండట్లేదు కదా, నేనేమైనా తెస్తాను. ఎలాంటి సేవలైనా స్వామివారికి చేస్తాను. నాకు టైం అయిపోతుంది, నేను వెళ్ళాలి. ఆగాగు. ఈరోజు నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, నిన్ను, ఈ పాపని, ఈ లగేజ్ని నా రిక్షాలో ఎక్కించుకుని మీరు ఎక్కడ దింపమంటే అక్కడ దింపి మీకు టాటా బాయ్ బాయ్ చెప్పేసి నేను వెళ్ళిపోతాను. ఏంటి డబ్బులు అవుతాయని ఆలోచిస్తున్నావా? ఈరోజు నీకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. నీ రిక్షా ఎక్కుతాను కానీ ఇప్పుడు ఫ్రీ అని, మళ్ళీ దిగిన తర్వాత డబ్బులు అడిగితే నేను డబ్బులు ఇవ్వను. ఈ సత్యం మాట అంటే మాటే. నేను అప్పుడప్పుడు మాత్రమే వరాలు ఇస్తాను. ఇవాళ నీకు ఉచితంగా రిక్షా ఎక్కే వరం ఇస్తున్నా, తీసుకో. సరే పాపా, ఏంటి రిక్షా ఎక్కుదామా? బా సరేనయ్యా, నీకు ఇల్లు అద్దెకిస్తాను. కానీ ఆ ఇంటి పక్కనున్న ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి హామీ పత్రం తీసుకునిరా, నీకు ఇల్లు అప్పుడు అద్దెకిస్తా. అవును సత్య, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను కదా, నాకు బయట ఇల్లు అద్దెకి ఇవ్వడం లేదు. అద్దెకి ఇవ్వట్లేదా? ఎందుకు ఇవ్వట్లేదు? మరి నేను పాప కదా ఉంటుంది, నువ్వు మాతో ఉండట్లేదు కదా. ఏయ్! అదే మేమిద్దరమే కదా ఉండేది, ఇంట్లో ఆడోళ్ళు ఉండట్లేదని నాకెవరూ ఇల్లు అద్దెకి ఇవ్వట్లేదు. నీలాంటి వాళ్ళు ఎవరైనా హామీ పత్రం ఇస్తే అద్దెకిస్తారంట. హామీ పత్రం అంటే నేను దాంట్లో సంతకం చేయాలా? అవును. ఈ రిక్షా సత్య గురించి ఈ చుట్టుపక్కల 30 పల్లెటూరుల్లో తెలుసు. నువ్విక్కడి నుంచి ఏ ఊరు వెళ్ళి పలానా రిక్షా సత్య అని నా పేరు చెప్పి నేను సంతకం పెట్టే హామీ పత్రం ఇస్తే ఎవరైనా ఇల్లు అద్దెకివ్వాల్సిందే. అవునా? అయితే హామీ పత్రం మీద సంతకం పెడతావా? నువ్వు ఒక్క సంతకంతో వెళ్ళిపోతానంటే కళ్ళు మూసుకుని సంతకం చేసేస్తాను. ఇవ్వు ఫాస్ట్గా. పెన్ను. హై తీసుకో. థ్యాంక్ యూ సత్య. థ్యాంక్ యూ సత్య. నీకు కూడా థ్యాంక్స్. రా, మిమ్మల్ని ఎక్కడ దింపాలో అక్కడ దింపేస్తా.